వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో కన్నడ బిగ్ బాస్లో రీ ఎంట్రీ అనేది చూడబోతున్నాము. అంటే ఇంకా 5-6 వారాల ఆట మిగిలింది, ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు అనే టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో శోభా శెట్టి రీ ఎంట్రీ ఇవ్వబోతుందా, లేదంటే లాయర్ జగదీష్ని ఎలిమినేట్ చేసి పంపించారు, మేబీ లాయర్ జగదీష్ ఏమన్నా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడా? సో ఈ ఆసక్తికరమైన విషయం అక్కడ ఏం జరుగుతుంది కన్నడ బిగ్ బాస్లో అనేది తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు, బిగ్ బాస్ ప్రేమికులు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన పలకరిద్దాం, కన్నడ బిగ్ బాస్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, కన్నడ బిగ్ బాస్లో ఫస్ట్ నాకు డౌట్ క్లియర్ చేయండి, శోభా శెట్టి రీ ఎంట్రీ ఉందా? సార్, మీరందరూ శోభా శెట్టి డైహార్ట్ ఫ్యాన్స్ అయిపోయారు. ఓకే, ఆమె లోపలికి వెళ్ళినప్పుడు మేము కూడా డైహార్ట్ ఫ్యాన్స్ ఆమెకు. కాకపోతే పాపం మళ్ళీ దురదృష్టం అనొచ్చు, లేకుంటే మళ్ళీ ఆమెకు ఏమయ్యిందో తెలియదు. 2 వారాలకే గోడకు బంతి కొట్టినట్లు ఎంత గట్టిగా వెళ్ళిందో అంత గట్టిగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఆమె బయటకు వచ్చినాక కూడా 3 వారాల పాటు ఆమె చుట్టే కథ నడిచింది. ఆమె ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి వెళ్ళిపోయిందంటే, లాస్ట్ వీక్ కిచ్చా సుదీప్ గారు అక్కడ త్రివిక్రమ్ అనేవాడు ఉన్నాడు, త్రివిక్రమ్ క్యాండిడేట్ ఆ గౌతమి కొత్త కెప్టెన్ అయింది, ఆమె దగ్గర మాట్లాడుతూ కిచెన్లోన ఆ బియ్యం గీజలు ఇట్లా పెట్టి ఒక నాటకం కథ కట్టి చెప్పాడనమాట. శశిర్ ఐశ్వర్యాన్ని వాళ్ళిద్దరూ చివరికి వచ్చి నిలబడ్డారు. నిన్న లాస్ట్ వీక్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాల్సి ఉండగా శోభా శెట్టి వచ్చేసి ఏమనింది, నేను బయటికి వెళ్ళిపోతాను సార్ అని అనగానే వాళ్ళిద్దరు సేఫ్ అయిపోయారు. ఇది ఎవరు ఊహించినటువంటిది. అప్పుడు త్రివిక్రమ్ చెప్పారు ఆమెతో, ఏంటో ప్రేరణతో ఏమంటున్నా అంటే, ఇదంతా కూడా గొప్ప డ్రామా చూసావు నువ్వు, బిగ్ బాస్ స్కెచ్ ఇది, మనం అనుకుంటాం కానీ అంత స్క్రిప్టెడ్గా నడుస్తుంది చూడు. వాళ్ళిద్దరు వచ్చి నిలబడ్డారు, వాళ్ళిద్దరిలో ఎవరొకరు బయటికి వెళ్ళిపోవాలి కదా. శోభా శెట్టి సేఫ్ అయ్యింది, ప్రజలందరూ సేఫ్ చేశారు, ఆమె బయటికి వెళ్ళిపోయింది. నిజంగా ఆమె వెళ్ళిపోయిందా, లేక ఆమెను వెళ్ళిపోవాలని లోపల నుంచి ఏమైనా సందేశాలు వచ్చాయా అంటే వీళ్ళని సేవ్ చేయడం కోసం ఏదో మొత్తం జరిగింది. ఇది గుట్టు పైవాడి ఆట మామూలుగా లేదు, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. వాడు సుదీప్ పట్టుకున్నాడు, మిస్టర్ త్రివిక్రమ్ బియ్యం గింజ కథ కూడా అని చెప్పి, బియ్యం గింజ కథ కూడా కథ చాలా బాగా అల్లేవయ్యా. అది అల్లిన విధానం అయితే సూపర్గా ఉంది. అదే 2 బియ్యం గింజలు ఎట్లు తెచ్చిపెట్టి వాళ్ళిద్దరు ఎవరు, ఐశ్వర్య శశి, వాళ్ళిద్దరిని కాపాడడం కోసం ఆల్రెడీ సేఫ్ అయి ఉన్నటువంటి శోభా శెట్టిని అట్లా పంపించేశాం. ఏం కథలు చెప్తావయ్యా నువ్వు, అనవసరంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళావు, బయటకు వచ్చి మంచి స్క్రిప్ట్ రైటర్ అయ్యేవాడివి, 10 సినిమాలు దక్కావు కదా నీకు అని ఒక పెద్ద జోక్ వేశాడు. వేస్తే అన్న అట్లా కాదన్నా, నా మనసులో అది డౌట్ ఎప్పటి నుంచో ఉంటుంది. అవునబ్బా, నీ మనసులో డౌట్ ఉంది, డౌట్ ఉంటే నువ్వు ఎవరిని అడగాలి, నన్నే కదా అడగాల్సింది. వారానికి ఒకసారి వచ్చి మీ ముందు కుక్కలాగా నిలబడి ఉంటాను నేను. ఎందుకోసం నిలబడి ఉంటాను, మీ మనసు ఏమైనా డౌట్లు ఉంటే అవి తీర్చడానికి నేను ఉంటా. నేను ఇక్కడ నిలబడిన నా నిలువుకూలి జీతానికి కూడా మీరు లెక్క చేయకుండా, కాళ్ళు నొప్పి పుట్టేలాగా మీరు ఏమేమి అరిచినా ఏం చేసినా కూడా 3 గంటల పాటు నిలబడి నేను మొత్తం చెప్పిపోతానే, నా మాటకు నయా పైసా విలువ ఇవ్వకుండా మీ అంతకు మీరే కథలు కట్టుకొని శోభా శెట్టి వెళ్ళిపోయింది. అవును, శోభా శెట్టి ఎందుకు వెళ్ళిపోయింది, అదే గుట్టు కాదు కదా, మీరందరూ చూశారు కదా, తనకు తాను వెళ్ళిపోతానంది. యాక్చువల్ చెప్పాలంటే నాకే షాక్ అయ్యింది. ఇంకొకటి ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమెను పంపించింది బిగ్ బాస్ కూడా కాదు, సుదీపే పంపించాడు. సుదీప్ పంపించాడు. మీరు దాన్ని లెక్క పెట్టుకోండి. మీరు ఇలాంటి ఆట ఆడడం కంటే కూడా గేమ్లు ఆడుకోండి. ఇవన్నీ ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తారు, ఎవరి కథలు వాడు చూసుకుంటే ఆయన ఓవర్ యాక్షన్ చేయొద్దండి. మిమ్మల్ని పంపింది ఆడడానికి, మీ ఆటను చూడడానికి, అంతేగాని మీరు కథలు చెప్తుంటే కానీ చూసి మురిసిపోవడానికి కాదని పెద్ద క్లాసే పీకాడు అనమాట. ఇక్కడ ఏమైపోయిందంటే, లాయర్ జగదీషు ఆ తర్వాత శోభా శెట్టి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వైల్డ్ కార్డుగా ఎంటర్ అయినటువంటి ఇద్దరు, ఒకడు వచ్చి హనుమంత్, వాడు పల్లె బేస్తున్నవాడు, వాడు స్ట్రాంగ్ అవుతున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి రజిత్ యమ స్ట్రాంగ్ అయిపోతున్నాడు. వాడు యమ స్ట్రాంగ్ అయిపోయి మొన్నటికి మొన్న ఒక పెద్ద టాస్క్ జరిగింది. టాస్క్ జరిగినప్పుడు వాడు ధనరాజు అని వాడు వీడిని ఎక్కరిస్తూ ఉంటే కనుక వాడు బూతులు తిట్టాడు, నా కొడగాని తిట్టాడు, వాడిని తిట్టి ఇక ఫిజికల్ అయిపోతాడేమో అనుకుంటే అప్పుడు కాలే. నిన్న ఏం జరిగింది, వాడు ధనరాజు ఊరుకోకుండా ధనరాజును వీళ్ళు బిడ్డ రే చెంటోడరా బుడ్డోడి రా అంటే, నువ్వు అంకులు అని వాడు వచ్చి చెంపలు నివరడం ఏదో చేశాడు ధనరాజు గారు. వాడి శక్తి ఏంటి, వీని శక్తి ఏంటి, వాడేమో ఘటోత్కచుడిలాగా ఉంటాడు, వీడు చూస్తే లిల్లిపుట్లాగా ఉంటాడు. ఇట్లా చెంపలు నివరేసరికి ఏమ్రా పాపు, ఏమ్రా నీకు అతను చెయ్యి ఇట్లా అన్నాడు. వాడు అంకుల్ అంటే వీడు పాపని చెయ్యి ఇట్లా అన్నాడు, చెయ్యి ఇరిగిపోయింది అనుకున్నాను.
వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఫిజికల్ కవతరా బాబు నువ్వు, ఎందుకంటే ఆల్రెడీ రంజిత్ వాడు ఫిజికల్ అయ్యే బయటికి వెళ్ళిపోయాడు, ఒక సున్నా తేడా అంతే, వాడు రంజిత్ వీడు రజిత్, ఇద్దరు సేమ్ పర్సనాలిటీ సేమ్ యాటిట్యూడ్. సో ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే గౌతమి క్యాప్టెన్ అయింది. మనం ఆ ట్రయో గురించి చాలా మాట్లాడుకున్నాం. గౌతమి, మంజు, మోక్షిత అసలు క్యాప్టెన్సీ టాస్కే వదులుకోయింది కేవలం వీళ్ళిద్దరు వల్ల. ఇప్పుడు ఏమైపోయిందంటే క్యాప్టెన్సీ టాస్క్ తాను వచ్చాక గౌతమి ఏం ఆడడం మొదలుపెట్టింది, మంజుని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఆమె ఏమంటుంది, నీ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడకూడదు, మళ్ళీ సుదీప్ గారు నువ్వు క్యాప్టనా లేకుంటే గౌతమి క్యాప్టనా లేకుంటే మంజు క్యాప్టన్ అనే మాట రాకూడదు, కాబట్టి నేనే క్యాప్టన్గా ఉంటాను, ప్రతి డెసిషన్ నాదే, నువ్వు నా తంటాకు రావద్దని చెప్తుంది. నేను చెప్పింది వినాల్సిందంటే వాడు ఈమె ముందు బాలనాగమ్మ ముందు కుక్కలాగా విడు, అది ఏం చెప్తే అంతే, ఏ అరుచు అంటే బాబో అంటాడు, లేదంటే ఊరుకుంటాడు అంతే. అట్లా అయిపోయాడు, పప్పెట్లా అయిపోయాడు అనమాట. ఈమె 5 సార్లు పిలిచి 5 సార్లు చెప్తుంది, నా కళ్ళల్లో కలిపెట్టి చూడు, నేను చెప్పినట్టు విను, నువ్వంటే అలాగే నీ ఇష్టం, నేనేమన్నాను ఇలాగే అంటూ ఉన్నాడు అంతే. కన్నడ బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా మంజుని దుమ్మెత్తిపోస్తారు, గౌతమిని డ్రామా క్వీన్ అంటున్నారు, పెద్ద డ్రామా క్వీన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏమైపోయిందంటే 2 టీములు విడిపడి క్యాప్టెన్సీ టాస్క్ ఈసారి ఆడాల్సి ఉంటే కనుక అందులోన మోక్షితను గౌతమి తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఈమె కారణాలు చెప్పాలి ఎందుకు నేను తీసుకుంటున్నాను. ఆమె ఏమంటుందంటే మోక్షితకు కొంచెం విల్ పవర్ ఎక్కువగా ఉంది, మా ముగ్గురు ఫ్రెండ్షిప్ నుంచి బయటికి వెళ్ళేంత ధైర్యం ఉంది, ఆ తర్వాత ఆమె క్యాప్టెన్సీ టాస్క్ కూడా నేను ఆడను, నా ఆత్మాభిమానం చెప్పుకోను అనేది ఇలా అనేవాళ్ళే నాకు కావాలి అని అన్నప్పుడు గౌతమి ఏమంటుంది, నాకు ఆమె కావాలి ఎందుకంటే ఈమె ఇలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అని అన్నప్పుడు మోక్షిత ఒప్పుకుంటుంది. ఆమె ఎందుకు ఒప్పుకుంటుందంటే నన్ను ఎవరైతే తిట్టారో, నన్ను ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళే ఈరోజు నన్ను కావాలి అనుకుంటున్నారు. అంటే తిట్టిన నోరుతోనే మళ్ళీ రప్పించుకునేటువంటి దమ్ము ధైర్యం నాకుంది కాబట్టి ఐఎమ్ వెల్కమింగ్ దిస్ ఛాలెంజ్ అని చెప్తుంది. సో అలాగనమాట. సో ఇప్పుడు ఎట్లుందంటే మంచి రంజుగా ఉంది. వాడు రజిత్ అయితే రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు హనుమంతు టీం అయింది, గౌతమి టీం అయింది. ఈరోజు వచ్చిన ప్రోమోలోన 5 గేముల్లోనూ హనుమంతు గేమే గెలుస్తుంది, వీళ్ళు ఓడిపోతారు, గౌతమి టీం ఓడిపోతుంది, చిత్తుగా ఓడిపోతుంది. ఎందుకంటే మంజును బయట పెట్టేసింది ఈమె. ఆటలోన ఓడిపోయిన ఒక టీము ప్రతిసారి ఒక్కొక్కటి బయట పెట్టాలి, గెలిచిన టీము ఒక్కొక్కరిని టాస్క్ ముందు పెట్టాలి. చాలా ట్రిక్కిష్గా పెట్టారు గేమ్. ఎవరిని వాళ్ళ టీంని ఎన్నుకునేటట్లేదు, ఎదుటి వాళ్ళ టీమును యువతల వాడు ఎన్నుకోవాలి. అంటే హనుమంతు వచ్చి గౌతమి టీంని ఎన్నుకుంటే గౌతమి వచ్చి హనుమంతు టీం ఎన్నుకోవాలి. ఆడిన తర్వాత గెలిచిన వాడు వాళ్ళలో ఒకరిని వీడు నాకు క్యాప్టెన్సీ కంటెస్టెంట్ అంటే, ఓడిపోయిన వాళ్ళు వీడు బయట పెట్టేస్తున్నాను అని పెట్టాలి. అలా మంజుని బయట పెట్టేశారు. మంజు బయటకు వెళ్ళిపోయాడు, మోక్షిత బయటకు వెళ్ళిపోయింది, అందరూ బయట పెట్టేసింది. అది ఆమె గౌతమి చాలా బాగా ఆడుతాను అనుకుంటుంది, పరమ చెత్తగా ఆడుతుంది, చెత్త గేమ్ ఆడుతుంది. ఇవన్నీ చూసి డల్ అయిపోతే మళ్ళీ శోభా శెట్టి లాంటి వ్యక్తి వస్తే ఇంత బాగుంటుంది కదా అని అందరూ అనుకుంటున్న మాట అయితే వాస్తవం. ఒక లాయర్ జగదీష్ రావాలి, రజిత్ ఆల్రెడీ ఉన్నాడు, లాయర్ జగదీష్ రావాలి, మళ్ళీ ఆడపులి శోభా శెట్టి రావాలి. ఈసారి ఆమెకు బాగా కావాల్సింటే విటమిన్ ఇంజెక్షన్ ఇచ్చి లోపలికి పంపిస్తే ఇంకా మళ్ళీ బయటికి కాదు కప్పు పట్టుకొని బయటికి రావాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ బిగ్ బాస్లో బయటికి పోయిన వాళ్ళు లోపలికి వస్తారంటే చెప్పలేము. కమర్షియల్ డిమాండ్ ఎక్కువగా ఉందంటే రావచ్చు, ఎక్స్టెండ్ అవుతుంది. పైగా ఏంటి, చాలా స్లోగా నడుస్తుంది, చాలా డెడ్ స్లోగా నడుస్తుంది. 2 వారాలు నో ఎలిమినేషన్ ఉంది, పోయిన వారం కూడా నో ఎలిమినేషన్, అంతకుముందు ఒక వారం కూడా నో ఎలిమినేషన్. సో దీన్ని చూస్తుంటే ఇది 100 రోజులు దాటిచ్చేలాగా ఉన్నారు. ఆడేవాళ్ళేమో డల్ అయిపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. అందులోనూ శోభా శెట్టి కూడా వస్తుందేమోనని కర్ణాటకలోనూ అందరూ అనుకుంటున్నారు, నిజం కావాలని కోరుకుంటున్నారు. చూద్దాం ఏమవుతుంది. సార్ ఇప్పుడు లాయర్ జగదీష్ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఎలిమినేట్ అయిపోయినాడు. ఇప్పుడు శోభా శెట్టి చూసుకుంటే సెల్ఫ్ ఎలిమినేట్, అవును, అది ఓస్ట్ ఎలిమినేట్ చేసి వెళ్ళిపోయింది. అవును. ఇప్పుడు ఒకవేళ రీఎంట్రీ ఇస్తే ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పోలింగ్ ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఒకటి సార్ చెప్పేది, జగదీష్ వస్తేనేమో ఎంత క్రేజ్ ఉంటుందో శోభా శెట్టి వచ్చినా అంతే క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే శోభా శెట్టికి అసలు మొదట వచ్చినప్పుడు మామూలు వైపు రాలే. ఆ రోజు ఆమె వచ్చినప్పుడు బిగ్ బాస్కి వచ్చిన టీఆర్పీ రేటింగ్ అట్లా ఉంటుంది, అది అంత పైకి జమ్మని లేచింది, అంతే టప్పని పడిపోయింది. పడిపోవడం కారణం ఏంటంటే 2వ వారంలోనే ఆమె సైలెంట్ అయిపోయింది. బహుశా రియల్లీ ఆమె హెల్త్ బాగుండలేదేమో, వీ డోంట్ నో. జగదీష్ ఏంటంటే వాడు వైల్డ్ ఆడతాడు, ఫౌల్ ఆడతాడు, ఇష్టం వచ్చి తిడతాడు, బూతులు తిడతాడు, పోవే అంటాడు. సో వాడిది ఒక స్టైల్, వాడికి ఒక పెద్ద క్లాన్ ఉంది వాడికి బయట. సో వాడు వచ్చినా కూడా చాలా బాగుంటుంది, వాడు వచ్చినా బాగుంటుంది, మళ్ళీ శోభా శెట్టి పిలిపించినా కూడా బాగానే ఉంటుంది. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు, సో వాళ్ళల్లో
ఎవరు ఎలిమినేట్ అయిపోయి సార్ ప్రతిసారి కూడా దురదృష్టం అంటే అదే చూడండి. ఈసారి ఎలిమినేట్ కాని వాళ్ళలోన ఇద్దరు తోపుగాళ్ళు ఉన్నారు. అవును వాళ్ళు ఐశ్వర్య, గోల్డ్ సురేష్. అంటే ఏంటి, అస్సలు ఆట ఆడకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న దొంగలు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు బయట ఉన్నారు. అందరూ బాధపడుతున్నదే, అరే ఆటే ఆడట్లేదు. పోయినసారి ఐశ్వర్య అయితే కనుక మృత్యువు చివరి దాకా వెళ్ళి బయటకు వచ్చింది. పోనీ ఏమైనా ఆట చూపించిందంటే ఏమీ చూపించలేదు. గోల్డ్ సురేష్ వాడు కాలు ఫ్రాక్చర్ అయింది. వాడు రజిత్ అన్నాడు, మొన్న సుదీప్ ఎదుట అన్నాడు, అన్న వీడు హౌస్లో ఉండడం కన్నా కూడా కన్ఫెస్ రూమ్లో ఎక్కుంటున్నాడు, అక్కడ ఇంజక్షన్లు ఇప్పించుకుంటున్నాడు. వీడేందన్న నాతో ఆడేది వాడు ఏడ్చేసాడు, నాకు అనారోగ్యం వల్ల నేను ఇంజక్షన్. అదేనయ్యా నేను అనింది. నేను మాట్లాడితే నువ్వు మాట్లాడితే నేను తీసుకోవాలి, నేను మాట్లాడితే నువ్వు తీసుకోవా? నువ్వు ఒకటివే కాదు చెడ్డవాడిని, నేను కూడా చెడ్డవాడినే, నేను అంట అనిపించుకో అన్నాడు. ఎవరి కోసం అనిపించుకుంటావు అన్నాడు. అట్టిచ్చి పడేస్తాడు వాడు అన్నాడు. వీడేం సార్ వీడు కాళ్ళు ఇరుకొట్టుకుంటారు. నేను 2 వారాల్లో ఆడిన ఆట వాడు ఈ 11 వారాల్లోనూ వాడు ఆడలేవాడు. వాడికి ఆడడమే రాదు. ఎందుకున్నాడో నాకైతే అర్థం కాదని డైరెక్ట్గా వేశాడు. సో ఇప్పుడు గోల్డ్ సురేష్ అక్కడ ఉన్నాడు అంటే వాడికి ఓట్లు పడుతున్నాయి అంతే. ఐశ్వర్య అంతే, ఆమె సెలబ్రిటీ కాబట్టి ఆమెకు ఓట్లు పడుతున్నాయి. మళ్ళీ ఏంటో నాకు అర్థం కాలేదు. మోక్షిత ఆమె ఎందుకు గెలుస్తూ వస్తుందంటే ఆడి కాదు, ఈ రాజకీయాలు చేస్తూ. ఆ ముగ్గురు రాజకీయాలు చేయడం వల్ల ముగ్గురు సేవ్ అవుతూ వస్తున్నారు. నిజం చెప్పాలంటే మోక్షిత కూడా బయటకు వెళ్ళిపోవాల్సిందే, ఆమె కూడా వెళ్ళట్లేదు. అది ఇప్పుడు ఈ వారం ఎవరికి డేంజర్? ఈ వారంలోనే శశిర్ ఉన్నాడు. వాడు లాస్ట్ టైమే డేంజర్ జోన్లో ఉన్నాడు. ఈసారి కూడా వాడికి రావట్లేదు. వాడు ఆడలేకపోతున్నాడు. నేను ఇంతకుముందు వాడికి ఏదో అయిపోతుంది అందుకోసం ఆడట్లేదేమో అనుకున్నాను. నిజంగా వాడికి ఆడటం రాదు. భవ్య గౌడాన్ని చివరి దాకా తీసుకెళ్తే క్యాప్టెన్సీ టాస్క్లో చివరి ఆటలో ఓడిపోయి వాడు బయటకు వచ్చేసాడు. వాడు గెలిచింటే కనుక అద్భుతంగా వాడు క్యాప్టెన్ అయిపోయేవాడు. వాడు ఆడట్లేదు. వాడు 3 వారాల వరకు ఆడాడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడు ఆడట్లేదు. సో వాడు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చైత్ర ఉంది. మళ్ళీ చైత్రను పంపిస్తారని డౌట్, ఎందుకంటే మీకు టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉన్నట్టుంది, ఆమె గట్టిగా వస్తుంది కాబట్టి. సో ఈసారి గెలితే శశిర్ వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు. శశిర్ వెళ్ళొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వీక్ క్యాండిడేట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బిగ్ బాస్లో ఒకవేళ రీఎంట్రీ ఇస్తే కన్నడలో శోభా శెట్టి రావాలని కన్నడ ప్రేమికులందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఈ వారం శశిర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో ఇది కన్నడ బిగ్ బాస్ గురించి. మరోసారి నెక్స్ట్ వీక్ డిస్కషన్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.